హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్తో గారెలు చేసి చూసారా? సో ఇప్పుడైతే చూద్దాం రండి ఎలా చేయాలో. స్వీట్ కార్న్ అయితే మామూలుగా మనం మార్కెట్ నుంచి తేగానే ఒక 1-2 days వరకే స్వీట్గా ఉంటుందండి. తర్వాత అయితే స్వీట్నెస్ అంతా పోతుంది. నాకు అదే అయింది ఈసారి. సో దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచించుకొని ఈ విధంగా గారెలు చేద్దామని అప్పటికప్పుడే ప్రిపేర్ అయిపోయానండి. సో దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత దోశ కూడా వేసుకోవచ్చు, అదేవిధంగా గారెలు కూడా వేసుకోవచ్చు, బజ్జీలు కూడా వేసుకోవచ్చు అండి. ఈసారి అయితే గారెలు వేయడం చూపిస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేరే ఏమైనా చూపిస్తాను కానీ. సో గ్రైండర్ కప్లోకి వీటిని తీసుకున్న తర్వాత తగినంత పచ్చిమిర్చి, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. దీంట్లోకి అయితే బాగా గ్రైండ్ అవుతుందని చెప్పేసి ఇంకా తగినంత వేసిన తర్వాత స్వీట్నెస్ అంతా పోయింది కాబట్టి దీనికి తగినంత షుగర్ కూడా వేసుకున్నాను. నాకైతే చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక్క పల్స్ ఇవ్వడానికి అని చెప్పేసి కొన్ని ధనియాలు వేసానండి. చాలా టేస్ట్ వస్తుంది ధనియాలతోటి. ఒక్క పల్స్ 2 పల్స్ ఇచ్చేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ అవ్వగానే తీసుకొచ్చేసేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో ఇది ఇంకా లూజ్గా అనిపిస్తుంది పిండి. దీంట్లోకే నేను సూజీ రవ్వ ఒక చిన్న కప్పుతో, అదేవిధంగా కార్న్ఫ్లోర్ ఒక చిన్న కప్పుతో వేసేసుకున్నానండి. గ్రైండ్ చేసిన తర్వాత పల్చగా అనిపించింది, అందుకని చెప్పేసి ఇవి కలుపుకున్నాను. సో కార్న్ఫ్లోర్ లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఇంకా కొంచెం కలుపుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నూనె వేడి అయ్యిందా లేదా అని కొంచెం చూసుకొని నేను చేత్తోని ఫస్ట్ అయితే వేసానండి. చేత్తో బాగా లూజ్గా ఉంది పిండి కాబట్టి చేత్తో అయితే సరిగా రావట్లేదు. అందుకని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని వచ్చానండి. కాటన్ క్లాత్ని కొంచెం వాటర్తోని తడుపుకొని దానిపైన వేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా ఇది లూజ్గా ఉంది పిండి కాబట్టి ఇలా వస్తుంది, లేదంటే మనం చేత్తోటి మామూలుగా అయితే చేత్తోటి వేయొచ్చు. సో ఈ విధంగా కాటన్ క్లాత్ని తడి చేసేసుకొని వేసేసుకున్నామంటే గారెలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు ఈసారి ట్రై చేసి చూడండి కాటన్ క్లాత్ పైన. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటి మన చేతిని కూడా తడి చేసుకుంటూ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం షుగర్ వేయడం వల్ల చాలా స్వీట్గా వచ్చాయండి గారెలు అయితే. సో షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. షుగర్ అంతగా ఇష్టం పడని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెంగా. సో స్వీట్ కార్న్తో అయితే గారెలు ఈసారి అయితే రెడీ అయిపోయాయండి. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ కూడా వేసేసాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా ఈసారి స్వీట్ కార్న్ అయితే మీకు టేస్ట్ పోయాయి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి చూసుకోండి. తప్పకుండా చాలా నచ్చుతాయి మీకు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.